హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ విధంగా వచ్చే చిన్న చిన్న డిజైనర్ శారీస్ ఉంటాయి కదా, వాటికి ఇలా కట్ వర్క్ అనేది వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఓపెన్ హుక్స్ పెట్టుకొని ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. మనకి ఈ విధంగా 1 మీటర్ క్లాత్ అనేది ఇచ్చారు మనకు. దీనికోసం నేను వచ్చేసి జనరల్గా యూస్ చేసే 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నానండి. ముందుగా మనము ఇలా లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలి. నేను వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఓపెన్ హుక్స్ అనేది పెట్టుకుంటున్నాను. దానికోసం ఇలా క్లోజ్గా ఉండే సైడు మన వైపు పెట్టుకోవాలి. ఇలా ఒక స్కేల్ తీసుకొని ఈ క్రింది భాగంలో క్రాస్ ఉంటాయి కదా, ఆ క్రాస్ మొత్తము రిమూవ్ చేసుకోవాలి. దానికోసం నేను ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది స్ట్రైట్గా లైన్ అనేది మార్కింగ్ చేసుకుంటాను. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 34 ఇంచెస్. చెస్ట్ సైజ్ వచ్చేసి 34 ఇంచెస్ అండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ని నేను ఎగ్జాక్ట్గా ఈ లైన్ మీదకి మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 ఇంచ్ మనకు కింద స్టిచ్చింగ్ కోసము, అలాగే ఒక 1/2 ఇంచ్ పైన స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి 14 ఇంచెస్ కాస్త నేను ఇలా 15 ఇంచెస్ని డైరెక్ట్ మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ 15 ఇంచెస్కి ఇలా స్కేల్ సాయంతో స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ తీసుకొని ఈ బ్లౌజ్ని 2 బ్యాక్ పార్ట్ అనేది ఇలా పట్టుకొని, చూడండి ఈ విధంగా పట్టుకొని ఇలా ఈ విధంగా మనం డ్రా చేసుకున్న ఈ లైన్ మీద ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి ఇలా ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి నడుం లూజ్ వస్తుంది. ఇప్పుడు ఖర్చుల కోసం మనము ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ అయినా సరే ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి. నేనైతే 1.5 ఇంచ్ మార్కింగ్ అనేది తీసుకున్నాను. ఈ బ్లౌజ్ మెజర్మెంట్ ఉంది కదా, చూడండి ఈ ఆల్తీ బ్లౌజ్ని ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ కింద వచ్చేసి ఖర్చు కోసం వదులుకోవాలి. అలాగే ఇలా పైన కూడా వాళ్ళు ఎక్కడైతే స్టిచ్చింగ్ చేసింటారో ఆ స్టిచ్చింగ్ లైన్ దగ్గర ఇలా పట్టుకొని ఆ స్టిచ్చింగ్ లైన్ దగ్గర కరెక్ట్గా ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఓకే, నేను ఇటు సైడ్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది తీసుకున్నాను. అలాగే ఇటు సైడ్ కూడా మనం ఎగ్జాక్ట్ లైన్ దగ్గర తీసుకున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ పైకే ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి. మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనము మార్కింగ్ అనేది తీసుకున్నాం కదా, నడుం లూజ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 లైన్స్ని ఇలా స్కేల్తో స్ట్రైట్గా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఒక 1.5 ఇంచ్ని ఇలా మార్కింగ్ చేసుకొని, చూడండి ఇక్కడి నుంచి మనం ఇక్కడ ఆర్మ్ లూజ్ ఎక్కడికైతే పెట్టుకున్నామో ఆ పాయింట్కి ఈ విధంగా కలుపుకోవాలి. ఇది వచ్చేసి 1.5 ఇంచ్. అలాగే ఈ నెక్ ఇక్కడ లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పెట్టుకొని, చూడండి ఒక 1/2 ఇంచ్ పైకే
ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి 2 ఇంచెస్కి ఇంకొక హాఫ్ ఇంచ్ నేను యాడ్ చేసుకుంటున్నాను. 2.5 ఇంచెస్ వరకైనా తీసుకోవచ్చు. యూ షేప్ కావాలనుకుంటే హెవీగా, నేను కొంచెం కావాలనుకుంటున్నాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కింది భాగంలో కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం ఈ లైన్ అనేది క్రాస్గా వస్తుంది మనకు. ఇలా పెట్టుకొని ఇలా ఒక చిన్న లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఏ షేప్ కావాలన్నా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఈ బ్లౌజ్కి ఈ నెక్ అనేది కట్ చేయట్లేదు, ఎందుకంటే నేను కట్ వర్క్ వీ షేప్లో పెట్టుకోవాలనుకుంటున్నాను. దానికోసం ఈ నెక్ అయితే కట్ చేయను. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా ఒక చిన్న మార్కింగ్ తీసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు నేను తీసుకున్నది 34 ఇంచెస్ కాబట్టి ఈ 34 ఇంచెస్ని బై 4 చేసుకొని ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ కింద కూడా మనం బ్లౌజ్ మెజర్మెంట్ 8.5 ఉంది. ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ 8 ఇంచెస్ మనకు ఆర్మ్ లూజ్ వచ్చేసి, దానికోసం ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ నెక్ విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ని మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. అలాగే ఈ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్ని ఈ విధంగా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని కటింగ్ అనేది చేసుకోవాలి. నేను ఈ నెక్ అనేది కటింగ్ అనేది చేయలేదండి, ఎందుకంటే నేను డిజైన్ పెట్టుకోవాలనుకుంటున్నా. తర్వాత చూపిస్తాను ఆ డిజైన్ ఎలా కట్ చేసుకోవాలనేది. ఇప్పుడు మనకున్న ఈ క్లాత్ని ఇలా ఓపెన్ ఉన్న సైడు మన వైపుకి వేసుకోవాలి. చూడండి, ఇలా ఓపెన్ ఉండే సైడ్ మన వైపుకి తీసుకోవాలి. ఇది వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్లో తీసుకుంటున్నాను కాబట్టి క్రాస్గా అయితే తీసుకోవట్లేదండి, స్ట్రైట్గానే తీసుకుంటున్నాను. దానికోసం ఈ విధంగా వేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని దీని మీద ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకొని మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం తీసుకునేది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి సింగిల్ డాట్ బ్లౌజ్ అందులో కూడా. దానికోసం ఇది బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్ని. చూడండి, ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత డైరెక్ట్ సేమ్ ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ని వేసుకొని ఫ్రంట్ పార్ట్ మొత్తం మెజర్మెంట్ అనేది ఫస్ట్ ఇలా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ నుంచి లేదా హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ని కూడా ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి చూడండి, నేను నెక్ లెంత్ 6 ఇంచెస్ని మార్కింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా నేను 2.5 ఇంచెస్కి 1/4 కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ షేప్ అనేది యూ షేప్ నీట్గా రావడం కోసం ఈ విధంగా తీసుకున్నాను. పైన వచ్చేసి 2 ఇంచెస్ అనమాట.
ఇప్పుడు ఈ రెండింటిని ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇలా యూ షేప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు దగ్గర నుంచి ఇలా కిందికి వచ్చేసి 10 ఇంచెస్ లేదా 10.5 ఇంచెస్ వరకు మార్కింగ్ అనేది తీసుకోవచ్చు. నేను తీసుకున్నది 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి 10.5 నుంచి మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. ఇలా ఒక చిన్న మార్కింగ్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ మనం తీసుకున్న ఈ ఆర్మ్ హోల్ లెంత్ ఎంత ఉందో ఇలా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది తీసుకున్నాం కదా, ఈ 8 ఇంచెస్కి 1/2 ఇంచు అంటే 4 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలి. మనము ఈ ప్రిన్సెస్ కట్కి ఈ బ్యాక్ ఫ్రంట్ ఉంటుంది కదా, ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ లోత్ అనేది లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, 9 ఇంచెస్ వచ్చింది. 4.5 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ తీసుకోవాలి. చూడండి, ఇలా ఓకే. ఇప్పుడు ఇక్కడి నుంచి 3.5 ఇంచెస్ని చూడండి, ఇలా 3.5 ఇంచెస్ని మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ ఉంటుంది కదా, ఈ మార్కింగ్ నుంచి ఒక 4 ఇంచెస్కి ఇలా ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇలా డాట్ లాగా ఏర్పడుతుంది. ఆ డాట్ అనేది మనం ఇప్పుడు ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుంచి వచ్చేసి 3 ఇంచెస్ని మార్కింగ్ చేసుకున్నాను. లాస్ట్ నుంచి ఈ పక్క మనం ఎంతైతే, నేను ఇది ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను, దానికోసం ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను. లాస్ట్ మనం ఎంతైతే తీసుకున్నామో అక్కడి నుంచి ఒక 4 ఇంచెస్ రివర్స్లో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక స్కేల్ సాయంతో ఈ విధంగా కలుపుకోవాలి. ఈ లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేశానండి. నేను ఈ పాయింట్ దగ్గర చేయలేదు, ఎందుకంటే చూపిస్తాను చూడండి ఒకసారి. మనం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి షేప్ అనేది తీసుకోవాలి ప్రిన్సెస్ కట్లో, ఎందుకంటే ఆ బొగ్గ అనేది నీట్గా నిలబడటం కోసం. చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కొంచెం రౌండ్ షేప్ ఇచ్చి ఇలా ఒక చిన్న ఎస్ షేప్లో డ్రా చేసుకోవాలి ఈ పాయింట్ దగ్గర వరకు. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ కూడా పైకి చూడండి, ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కొంచెం రౌండ్ షేప్ వచ్చే విధంగా చూసుకోండి. చిన్న కర్వ్, మళ్ళీ రౌండ్ షేప్ అంటే పూర్తిగా కాదు, ఇలా ఈ విధంగా చిన్న షేప్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంతైతే మనం మార్క్ చేసుకున్నామో చూడండి, 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ఈ గ్యాప్ మొత్తాన్ని కూడా మళ్ళీ ఎక్స్ట్రా మనము క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఓకే. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా పైకి వచ్చేసి ఇలా క్రాస్గానే తీసుకోవచ్చు. మనం తీసుకున్న దగ్గర నుంచి ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని ఈ క్లాత్ని అనేది మనం కటింగ్ అనేది చేసుకోవాలి. దీన్ని కూడా నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా నేను ఈ నెక్ అనేది కటింగ్ అనేది చేయట్లేదండి, స్ట్రైట్గానే కటింగ్ చేసుకుంటున్నాను.
ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు క్లాత్ అనేది తీసుకున్నాం కదండి. ఈ లెంత్లో ఇక్కడి నుంచి చూడండి, మనం ఎక్కడైతే ఈ మార్కింగ్స్ అనేది చేసామో అక్కడి వరకు ఇలా క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా 1/2 ఇంచ్ వరకు ఈ లైన్ అనేది ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఈ క్లాత్ని కూడా మనము కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ప్రజెంట్ అయితే కటింగ్ చేయట్లేదండి. కటింగ్ చేసుకోవాల్సిన పార్ట్ వచ్చేసి ఇది రిమూవ్ అయిపోతుంది. ఈ రెండు వచ్చేసి రిమూవ్ అయిపోతాయి. ఎందుకు కటింగ్ చేయట్లేదు అంటే నేను దీనికి మెయిన్ క్లాత్ని జాయింట్ చేసుకొని తర్వాత కటింగ్ చేసుకుంటాను. మళ్ళీ సపరేట్గా అన్నిటిని జాయింట్ చేయలేము. దానికోసం మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకుని తర్వాత ఈ మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ చేసుకుంటాను. కావాలంటే దీన్ని నేను తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక వీడియో మళ్ళీ సెండ్ చేస్తాను. ఈ విధంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని కటింగ్ చేసుకుంటున్నాను. ఈ హ్యాండ్స్ కోసం క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను హ్యాండ్ మెజర్మెంట్ వచ్చేసి ముందుగానే తీసుకున్నానండి. ఇలా పేపర్ మీద చూడండి. ఈ హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. 10 ఇంచెస్కి ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని 11 ఇంచెస్ని హ్యాండ్ లెంత్ తీసుకున్నా. హ్యాండ్ లూజ్ వచ్చేసి టోటల్ ఖర్చులతో కలిపి 7 ఇంచెస్ తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా ఫస్ట్ ఈ పేపర్ కటింగ్ అనేది చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పేపర్ని దీని మీద ఇలా పెట్టుకొని కటింగ్ అనేది చేసుకుంటాను. అంతే అండి. నేను ముందు పేపర్ కటింగ్ అనేది చేసుకుంటానండి. దానికోసమే ఇలా డైరెక్ట్ వచ్చేస్తుంది. తర్వాత క్లాత్ మీద మార్కింగ్ చేయాలంటే అటు ఇటు ఇబ్బందిగా ఉంటుంది. దానికోసం అని నేను పేపర్ కటింగ్ అనేది ఫస్ట్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్స్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ని తీసుకొని దీని మీద ఇలా పెట్టుకుంటున్నాను. దీన్ని అయితే నేను స్ట్రైట్గానే కట్ చేసుకుంటాను. ఎందుకంటే క్లాత్ ఎక్కువగా వచ్చింది. మనం దీన్ని కట్ చేసుకున్నాం కాబట్టి స్టిచ్చింగ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. దానికోసం ఇలా స్ట్రైట్గా క్లాత్ని కటింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి, అలాగే దీనికి ఫ్రంట్ పార్ట్ కూడా ఇటు సైడు ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కూడా తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కోసం ఈ సైడ్ వచ్చేసి చూడండి
ఈ ఆర్మ్ హోల్ సైడ్ ఉంది కదా, నేను కొంచెం క్లాత్ని ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. చూడండి. ఇప్పుడు చూడండి, ఇటు సైడ్ కూడా నేను ఎక్స్ట్రా తీసుకున్నా, ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఎందుకంటే మనము ఈ రెండు జాయింట్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవచ్చు. దానికోసం ఇలా ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను క్లాత్ని. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా తీసుకోవాలి. ఈ కట్ వర్క్ షేప్ కోసం నేను ఫస్ట్ ఇలా ఒక బక్రం అనేది యూజ్ చేస్తున్నాను. క్యాన్వాస్ అని కూడా అంటారండి. ఇప్పుడు చూడండి, మనము 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అంటే ఇది వచ్చేసి ఒక 7 ఇంచెస్ వరకు ఇలా ఒక 7 ఇంచెస్ వరకు ఇలా డబల్ ఫోల్డింగ్లో తీసుకోండి. నేను చూడండి ఇలా ఫోల్డ్ చేశాను కదా, ఇక్కడ జస్ట్ చిన్న ప్రెస్ అనేది ఇలా చేస్తున్నాను. ఓకే. మనం తీసుకున్న ఈ బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ నెక్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ అనేది దీని మీదకి వచ్చే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునే ఈ క్యాన్వాస్ మీద చూడండి, ఇక్కడ వచ్చేసి నెక్ లెంత్ అనేది మెజర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ నెక్ యొక్క విడ్త్ తీసుకోవాలి. ఈ లెంత్ వచ్చేసి బ్లౌజ్ మెజర్మెంట్ బట్టి 10 ఇంచెస్ని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 2.25 ఇంచ్ని మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఇలా ఒక చిన్న లైన్ తీసుకోవాలి. ఓకే. అదేవిధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక చిన్న క్రాస్ లైన్ అనేది వస్తుంది. చూడండి. ఓకే. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకుని ఫస్ట్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడు ఇలా నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, మీరు ఏ డిజైన్ పెట్టుకోవాలనుకున్నా ఒక 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా అనేది క్యాన్వాస్ ఉంచుకొని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకే. ఈ విధంగా క్యాన్వాస్ మీద మార్కింగ్ అనేది తీసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఈ నెక్ నుంచి ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ మీరు డిజైన్ ఏ షేప్లో ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి. నేనైతే ఇలా చిన్న చిన్నగా ఈ శారీకి ఉండేటట్టు చిన్న చిన్న ట్రయాంగిల్స్ కట్ వర్క్ చేసుకోవాలనుకుంటున్నా. దానికోసం ఇలా ఒక 1/2 ఇంచ్ని లేదా 1/4 ఇంచ్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ నెక్ దగ్గర నుంచి. ఈ విధంగా ఈ లైన్ అనేది కొంచెం లోపలికి డ్రా చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ నెక్ కంటే లోపలికి ఒక 1/4 ఇంచు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, మనం తీసుకునేది క్రాస్ ట్రయాంగిల్స్ కాబట్టి ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచు స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. చూడండి. ఈ 1/2 ఇంచ్ నుంచి మనము ఇలా టేప్తో దీని మీద మనం తీసుకునే సెకండ్ లైన్ మీద ఇలా 1 ఇంచ్కి మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు వీటిని చూడండి, ఇలా ఒక ట్రయాంగిల్ షేప్లో ఈ లైన్స్ అనేటివి డ్రా చేసుకోవాలి. ఈ డిజైన్ అనేది మనము పెట్టుకునేటప్పుడే నీట్గా పెట్టుకోవాలండి.
ఈ విధంగా ఈ డిజైన్ అనేది మనము డ్రా చేసుకొని దీన్ని నేను డైరెక్ట్ బ్లౌజ్ మీద స్టిచ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాను. ఈ విధంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ట్రయాంగిల్ షేప్ కట్ వర్క్ డిజైన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో కటింగ్ ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.